4 రోజులుగా వివిధ అంశాలపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్న పవన్ నిన్న ఒక్కరోజు విరామం ఇచ్చారు. నోట్ల రద్దు అంశం, బంగారం పరిమితులపై ఇవాళ స్పందించనున్నట్లుగా ట్వీట్ చేయడంతో ఆయన రియాక్షన్ ఏమిటి అన్న ఆసక్తి రేపుతోంది. మరోవైపు పవన్ ప్రశ్నలకు ఇటు బీజేపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. ప్రజా సమస్యలపై ట్విట్టర్ వేదికగా పవన్ సంధిస్తున్న ప్రశ్నలు కాకరేపుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రశ్నతో బీజేపీని ఏకిపారేస్తున్నారు. సూటిగా సుత్తి లేకుండా నిలదీస్తున్నారు జనసేనాని. గోమాంసం, రోహిత వేముల సూసైడ్, థియేటర్లలో జాతీయ గీతం, దేశభక్తి, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఇప్పటికే పదునైన ప్రశ్నలు సంధించారు. ఇక ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు, దానిపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించారు. ఇవాళ ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా మరోసారి గళమెత్తనున్నారు పవన్. ఊహించని విధంగా ట్విట్టర్ వార్ చేస్తున్న పవన్ తీరుతో బీజేపీ నేతలు మంటెక్కిపోతున్నారు. మొన్నటి వరకు పవన్ అంటే కాస్త సాఫ్ట్ కార్నర్ తో ఉన్న కమల్నాథులు ఇప్పుడు స్పీడ్ పెంచారు. సైలెంట్ గా ఉంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన నేతలు పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ బీజేపీ నేతలు నోటికి పని చెబుతున్నారు. 2014లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ మద్దతు పలికారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు పవన్. దీంతో పవన్ తమతో వచ్చేందుకు సిద్ధంగా లేడన్న విషయం బీజేపీకి అర్థమైపోయింది. అందుకే ఆయనపై దూకుడుగానే వ్యవహరిస్తోంది. అటు పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. మొత్తానికి ట్వీట్ వారు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.